ఇది ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్. సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హవెవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో దట్ కెనాట్ బి ఏ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్త బుట్టలో వేయదగింది. కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇష్యూ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకునే రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏదైనా విధంగా ఇరికేయాలనే ఉద్దేశంతో ఒక జీవో ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఏతుందో అంతా కూడా తప్పుల తడాక అని చెప్పేసి ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఘోష్ కమిషన్ని పక్కకు పెట్టేసి ఈ కమిషన్కి న్యాయబద్ధంగా ఏమీ లేదు, ఈ యొక్క కమిషన్ ఆధారంగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంబంధించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అపర భగీరథుడు కేసీఆర్ గారు నిర్మించిన తెలంగాణ ప్రజల కళ ఏదైతే నెరవేరిందో కాళేశ్వరం ప్రాజెక్టు 1 కోటి ఎకరాల మాగాని చేయాలని మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అన్న మాటను నిలబెట్టుకున్నారు. ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ తొండి రేవంత్ రెడ్డి ఎట్లయినా బదనాం చేయాలి అని ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆయన డైరెక్షన్లో ఆయన ఇచ్చిన తప్పుడు కాగితాలను మరి సమర్పించిన కమిషన్ ద్వారా దాన్ని తప్పుడు కాగితాలను గుర్తించిన మరి హైకోర్టు ఈరోజు ఆ కాగితాలలో ఎటువంటి పసలేదు. అవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే డ్రాఫ్టింగ్ ఉంది. దానిలో ఎటువంటి తప్పులు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల కళ. మరి 1 కోటి ఎకరాల మాగాని వేసేందుకు చేసిన ప్రాజెక్టు కాబట్టి దానిలో ఎటువంటి తప్పులు జరగలే. ఘోషి ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఆ నిబంధన మొత్తం కూడా ట్రాష్ అని మరి గుర్తించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వగానే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు, రైతులు మరి ఇవాళ తెలంగాణ కేసీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు.